सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సత్వగుణం అంటే ఏమీ లేదు, ఆలోచన, భావన, జ్ఞానము సత్వగుణానికి చిహ్నాలు. రజోగుణానికి చిహ్నం ఏంటి? క్రియా, యాక్టివిటీ, ఇవన్నీ క్రియ, ఇదంతా రజోగుణం. తమో గుణానికి సంకేతం ఏంటి? జడం, కదలిక ఉండదు, జడం, ముద్ద. బాగా ఆలోచించండి. సత్వగుణం ఏంటి? జ్ఞానం. రజోగుణం ఏంటి? క్రియ. తమో గుణం ఏంటి? పదార్థం, జడం. మొత్తం దీంతో జరుగుతుంది మొత్తం ఆటంతా. ఎక్సలెంట్ ప్లే, రోల్ ప్లే, ఇప్పుడు స్క్రీన్ ప్లే జరుగుతుంది ఇక్కడ, ఎక్సలెంట్గా జరుగుతుంది. అందుకని ఇక్కడ మహర్షి ఏమంటున్నారనంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మూలాన్ని కనిపెట్టాలి మనం. ఏమిటా మూలం? ప్రాణము అనేది చెట్టు, దానికి 2 శాఖలు వచ్చాయి. చిత్త వాయవ చిత్ క్రియాయుతా. ఈ ప్రాణముందే, ఈ ప్రాణం ఏం చేస్తుంది? గాలి పీల్చుకుంటే మనస్సు బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రాణం ఆపేస్తే మనోబుద్ధులు పనిచేయవు. ప్రాణం ఉంటే శరీరం కూడా పనిచేస్తుంది. డీకే అవ్వదు. ఇది అలా నిలబడుతుంది ఫ్రెష్గా. ఫ్రిడ్జ్లో పవర్ ఉందనుకోండి, మనం ఏ టొమాటోలు పెట్టినా ఏది పెట్టినా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పవర్ లేదు, 3 రోజులుగా కరెంట్ లేదు, అన్ని పట్టుకెళ్ళి అందులో పెట్టాం, మొత్తం అన్నీ పాలు పాడైపోతుంది, కూరగాయలు అన్నీ పాడైపోతాయి. పవర్ ఉంటే ఫ్రెష్నెస్. అలాగే నీ బాడీ కూడా ఫ్రెష్గా అలా ఎందుకు మెయింటైన్ అవుతుంది? ఈ రెఫ్రిజిరేటర్లో పవర్ ఉంది, ప్రాణం. కాబట్టి ఆ ప్రాణము ఇటు శరీరాన్ని నిలబెట్టి ఉంచింది, ఆ ప్రాణము అటు మనోబుద్ధుల్ని నిలబెట్టి ఉంచింది. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు, చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోర్ద్వయీ శక్తి మూలకా. అర్థమైందా ఇప్పుడు మీకు? 2 శాఖలు, ఒకటి మనోబుద్ధులు చిత్తాహంకారం అనేటువంటి సూక్ష్మ శాఖ, ఇంకొకటి స్థూల శరీరం అనే శాఖ. ఈ 2 శాఖలు ఒకే కాండానికి ఉంది. ఏమిటా కాండం? ప్రాణము అనే కాండం. ఆ శక్తి దాని దగ్గర ఉంది. అయితే ఈ ప్రాణము అనేటువంటిది రజోగుణం, మనోబుద్ధులు అనేటువంటివి సత్వగుణం, దేహం అనేది తమోగుణం. అంటే తమోగుణం ఒక శాఖ, సత్వగుణం ఒక శాఖ. ఇవి 2 భిన్న శాఖలు. ఈ 2 శాఖల్ని నిలిపుంచింది రజోగుణం అనేటువంటిది ప్రాణం. మరి దీనికి వేర్లు ఉంటాయిగా, మూలం ఏమిటి? మాయా. అందుకనే కృష్ణుడు మమ మాయా దురత్యయా దైవీ హ్యేషా గుణమయీ. ఏం చేస్తుందండి మాయ? ఏం చేస్తుందా? ఏదైనా చేయగలదు. ఇది అఘటిత ఘటన పటీయసి మాయ. మనకు బాగా తెలుసు, చిచ్చి ఆ సినిమా ఇది వాళ్ళు రంగు వేసుకుని శుభ్రంగా ఇచ్చేశారు, ఇది కరెక్ట్ కాదు అని తెలుసు. కానీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత కొంతమంది ఒకడు కొట్టు, ఇంకా కొట్టండి, ఇది కొట్టు, ఇంకా కొట్టు, టెన్షన్. అది తెలుసు కదా. ఈ రియాక్షన్స్ ఎందుకు? మళ్ళీ సినిమా అయిపోగానే చాలా బాగుందండి, మళ్ళీ తుడిచేసుకోవడం, ఆ చీకట్లో తుడిచేసుకుని వాళ్ళు లైట్లు వేసేలోపు తుడిచేసుకుని. నోయింగ్లీ వి కమిట్ మిస్టేక్స్. దట్ ఈజ్ మాయా. మాయ అంటే ఏదో కాదు, తెలిసి జ్ఞానముండి మనం అక్కడ అయిపోతున్నాం, రియాక్ట్ అవుతున్నాం. తెలుసు ఇది బొమ్మ, జస్ట్ నేను 50 రూపాయలు ఇచ్చి కూర్చున్నాను, 100 రూపాయలు ఇచ్చి కూర్చున్నాను, జస్ట్ ఐ నీడ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది మూవీ. తెలుసు, కానీ మనం ఎలా ఇన్వాల్వ్ అయిపోతున్నాం, అందులోకి పడిపోతున్నాం. అఘటిత ఘటన పటీయసి మాయ, అది మాయ. పోనీ ఆ మాయకి ఏమైనా ఒక రూపం ఉందా? పట్టుకుని ఏమైనా కాళ్ళు పట్టుకుని అమ్మా నువ్వు నన్ను వదిలేయన్న? నో, రూపం లేదు. మాయకే రూపం లేదు. కానీ ఇక్కడ ఇంకొక మాట,
కృష్ణుడు చాలా ఎక్సలెంట్గా చెప్పాడు. మాయని పట్టుకోకు, దాన్ని పట్టుకుని దాన్ని ఏదో నైస్ చేసుకుని వెళదామంటే అది కుమ్మేస్తుంది. అది నువ్వు ఎవరిని పట్టుకోవాలి తెలుసా? మాయావిని పట్టుకో. ఎవడైతే ఈ మాయని ఆడిస్తున్నాడో వాణ్ణి పట్టుకో. ఎలాగంటే నాకు చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస చెప్తుంటారు. ఒక వ్యక్తి గాలం వేశాడట నదిలో చేపలు పడదామని. గాలానికి ఎర తగిలించి వేశాడట. ఓ చేప వెళ్ళి అబ్బబ్బా చాలా బాగుంది, మంచి ఆహారం దొరికిందని అంటే పెద్ద చేప వెళ్ళి చెప్పిందట, వెళ్ళకు, చచ్చిపోతావు, తగులుకుంటావు, వెళ్ళకు అనిందట. అంటే ఇది అనిందట, ఆకలిగా ఉంది, వెళదాం వెళదాం. వద్దు, నీకు ఆకలి తీరాలి అంతే కదా, ప్రాణం బాగుండాలి, ఆకలి తీరాలి, హాయిగా బతకాలి, నేను చెప్పినట్టు చెయ్యి. సరే, పెద్ద చేప చెప్పినట్టు ఇచ్చేసింది. అదేం చేసింది, గాలం దగ్గరికి కాకుండా కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. వీడు కాళ్ళు నదిలో పెట్టుకున్నాడు, నీళ్ళల్లో శుభ్రంగా హాయిగా ఏదో తింటూ ఉన్నాడు గాలం చేతిలో పెట్టుకుని. ఆ తినేవన్నీ కింద పడిపోతున్నాయి రాలి వాడి కాళ్ళ దగ్గర. ఈ చేపల్ని దాన్ని తినింది, హాయిగా ఉంది. అదే కనుక ఆహారం, అది కూడా ఆహారమే, ఇది ఆహారమే, అది తింటే తగులుకుంటుంది, వీడి కాళ్ళ దగ్గరికి వస్తే హాయిగా ఉంటుంది. కృష్ణుడు కూడా అదే అంటాడు, వెంకటేశ్వర స్వామి, నువ్వు అక్కడికెళ్లకు, ఇక్కడికి రా, నా పాదాలు పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకుంటే బయటపడతావు, అది పట్టుకున్నావా చచ్చి ఊరుకుంటావు. మమ మాయా దురత్యయా దైవీ ఏషా గుణమయీ. అర్థమవుతుందండి? మాయ అంటే ఏదో కాదు, తెలిసుండి కూడా లోపల పెడుతుంటుంది, అది మాయ. తెలిసి 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 తెలిసే చేస్తాం మనం. తెలియక ఎవడు తప్పు చెయ్యడు, యాక్సిడెంటల్గా తప్పు ఎవడు చేయడు. తెలిసి 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 తెలిసే చేస్తాం. దట్ ఈజ్ మాయాశక్తి. మమ మాయా దురత్యయా. ఆ స్థాయిలో మనం నిలబడి అక్కడ మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం కావాలి. అవి రెండు మనిషికి పుష్కలంగా దొరికితే వాడికి సేఫ్ గార్డ్. ఇద్దరూ రెండు చేతులు పట్టుకున్నట్టు అవుతుంది. వాడు కింద పడిపోతున్నా వాళ్ళు ఇద్దరు పడతారు, లేపుతారు. అది ఒక వ్యక్తికి లభించడం అనేది దుర్లభం. ఏది దొరికినా ఈ లోకంలో గొప్ప కాదండి. ఈశ్వర అనుగ్రహం, గురువు అనుగ్రహం, ఇది రెండు దొరకాలి మనిషి. గురువు అంటే ఎవరు? అది ఇచ్చే ఇది ఇచ్చే లేకపోతే అది మాట్లాడి కాదు, తన స్థితిలోకి తనను తీసుకెళ్ళగలిగి నిలబెట్టగలిగే తత్వవేత్త, తత్వదర్శి వాడు కావాలి.